నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025 నివేదిక. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐతో పాటు వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నీతి ఆయోగ్ రూపొందించిన ఆర్థిక ఆరోగ్య సూచి 2025 నివేదికను 2025 జనవరి 24న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, ముఖ్య కార్యనిర్వహణ అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఆరోగ్య ఆర్థిక నివేదికలో 18 ప్రధాన రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుని 5 ప్రామాణికలతో ఈ సూచిక రూపొందించారు. నీతి ఆయోగ్ ప్రాతిపదికగా తీసుకున్న 5 ప్రధాన అంశాలు అవి: నెంబర్ 1 ఖర్చుల్లో నాణ్యత, సెకండ్ 1 వనరుల సమీకరణ, థర్డ్ 1 ద్రవ్య వివేచన, ఫోర్త్ 1 అప్పుల సూచి, ఫిఫ్త్ 1 రుణాలు భరించే సామర్థ్యం. నివేదిక ముఖ్యాంశాలు. తొలి ఆర్థిక ఆరోగ్య సూచి 2022-23 నివేదికలో ఒడిషా, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, గుజరాత్లు అచీవర్స్ గుర్తింపు సాధించాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటకలు ముందంజ పోటీదారులుగా నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. తమిళనాడు, రాజస్థాన్, బీహార్, హర్యానా 4 రాష్ట్రాలు ప్రదర్శకులుగా గుర్తింపు సాధించగా, దిగువన ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఆకాంక్షాత్మక వర్గంలో స్థానం సంపాదించాయి. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్యవంతమైన రాష్ట్రాల జాబితాలో అత్యధికంగా 67.8 పాయింట్ల స్కోరుతో ఒడిషా అగ్రస్థానంలో నిలిచింది. రుణ సూచిక 99 పాయింట్లు, రుణ స్థిరత్వం 64 పాయింట్లు ర్యాంకింగ్లతో వ్యయ నాణ్యత, ఆదాయ సమీకరణ కింద ఉత్తమ ఫలితాల్ని సాధించేందుకు దోహదపడినట్లు నివేదిక పేర్కొంది. రాష్ట్రం తక్కువ ఆర్థిక లోటు, చక్కని రుణ విధానం, సగటు కంటే ఎక్కువ మూలధన వ్యయాలు, జీఎస్డిపి నిష్పత్తిని సాధించినట్లు నీతి ఆయోగ్ 2022-23 తొలి ఆర్థిక ఆరోగ్య సూచి నివేదిక విశ్లేషించింది. ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో తెలంగాణకు 8వ స్థానం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో తెలంగాణ 43.6 మార్కులతో 8వ స్థానంలో నిలిచింది. తెలంగాణ ఆర్థిక ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. 2014-2015 నుంచి 2021-2022 మధ్యకాలంలో తెలంగాణ సగటున 36.2 మార్కులతో 9వ ర్యాంకులో ఉండగా, 2022-2023లో 43.5 మార్కులతో 8వ స్థానానికి చేరుకొని ఒక మెట్టు పైకి ఎక్కింది. ఖర్చుల నాణ్యతలో 12, ఆదాయ సమీకరణలో 2, ఆర్థిక హేతుబద్ధత, రుణ సూచికల విభాగంలో 9వ స్థానంలో నిలిచింది. మూలధన వ్యయం నికరంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డిపిని నిష్పత్తితో పోల్చి చూసినప్పుడు తగ్గింది. రాష్ట్ర మొత్తం వ్యయంలో మూలధన వ్యయం 2018-2019లో 17.6% ఉండగా, 2022-2023 నాటికి అది 9.3% తగ్గిపోయింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే విద్య, వైద్య రంగాలకు చేసే కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. వైద్య రంగంపై చేసే ఖర్చు 2018-19లో 4.67% ఉండగా, 2022-23 నాటికి 4.57% పడిపోయింది. 5 ఏళ్లలో ప్రభుత్వ అప్పుల వృద్ధి రేటు 11.9% నుంచి 19.1% మధ్యలో నమోదైంది. ప్రభుత్వ రుణాలపై చెల్లించే సగటు వడ్డీ రేటు 2018-2019లో 8.2% ఉండగా, 2022-2023 నాటికి అది 7.6% తగ్గింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ప్రధాన భాగం అప్పులు, వడ్డీ చెల్లింపులకు కేటాయిస్తున్నారు. 2018-2019లో ఇందుకోసం 12,586 కోట్ల రూపాయలు కేటాయించగా, 2022-2023 నాటికి అది 21,827 కోట్లకు పెరిగింది. అనగా 73% వృద్ధి పెరిగింది. రెవెన్యూ వ్యయంలో అప్పులు, వడ్డీల వాటా అత్యధికంగా ఉంది. ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో
ఆంధ్రప్రదేశ్కి 17వ స్థానం. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. ఖర్చుల నాణ్యత విషయంలో 15, ఆదాయ సమీకరణ ఆర్థిక హేతుబద్ధత విషయంలో 16, రుణ సూచికలో 12వ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధి రేటు 2018-2019లో 17.1% ఉండగా 2022-2023లో 9.8%కి పడిపోయిందని తెలిపింది. 2022-2023లో ఆర్థిక లోటు GSDPలో 4% ఉండగా అది నిర్దేశిత లక్ష్యమైన 4.5% కంటే తక్కువనే పేర్కొంది. ప్రభుత్వ అప్పులు 2018-2019 నుంచి 2022-2023 మధ్య సగటున 16.5% మేర వృద్ధి చెందాయి. 2022-2023లో వడ్డీ చెల్లింపులు 15% మేర పెరిగాయి. 2018 నుంచి 2022-2023 మధ్య ఇవి ఏటా సగటున 10% మేర అధికమయ్యాయి. ఓటు నీతి ఆయోగ్. NITI నీతి ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి. దీనిని తెలుగులో భారత పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం, ఆయోగ్ అనగా కమిటీ. దీనిని బట్టి నీతి ఆయోగ్ అనగా విధాన కమిటీ అని అర్థం. దీనికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు. Seven pillars of Niti Ayog: pro-people, proactivity, participation, inclusion of all, empowering, quality, transparency. Pro-people. First one, pro-people. Meets the aspirations of society and individuals. Proactivity. Second one, proactivity in response to citizen needs. Third one, participation. Involvement of citizenry. Inclusion of all, SC, ST, OBC, minorities, Gaon, Garib, Kisan. Empowering, women in all aspects. Equality of opportunity for the youth. Transparency, making growth visible and responsive. Objectives of Niti Ayog: foster cooperative federalism, support states through structured initiatives and mechanisms. Village level planning, develop and aggregate credible plans from villages to higher levels. Strategic policy design, create and monitor long-term impactful framework. Key initiatives of Niti Ayog: first one, lifestyle for environment. Second, National Data and Analytics Platform NDAP. Third one, Methanol Economy Program. Fourth one, Women Entrepreneurship Platform. Fifth, Atal Innovation Mission AIM. Sixth, National Nutrition Mission Poshan Abhiyan. Seventh one, Digital India. Eighth one, Aspirational District Program. Composition of Niti Ayog. Niti Ayog Chairperson, Prime Minister of India, is the ex officio chairman. Vice Chairman appointed by the Prime Minister. Niti Ayog Vice Chairman Suman Berry. Ex officio members up to 4 Union Ministers nominated by the Prime Minister. CEO appointed by the Prime Minister with secretary level rank.
Present Niti Aayog CEO BVR Subramaniam. Full-time members, experts in economics, science and other fields. Special invitees, specialists and practitioners from diverse domains. Governing Council, Chief Ministers and Lieutenant Governors of Union Territories. Regional Council, Chief Ministers and Lieutenant Governors, chaired by Prime Minister or his nominee. Yeah.